నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది? అమెరికాలో మూడో రాజకీయ పార్టీలు అసలు ఇంతవరకు ప్రభావం చూపిన సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా? ఎందుకంటే రెండు పార్టీలే తీరాలన్న నిబంధన అయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో లేదు. బట్ రెండు పార్టీలే ఇప్పటి వరకు అధికారం చేతులు మార్చుకుంటూ పరిపాలిస్తూ వచ్చినాయి. మెజారిటీ చూస్తే డెమోక్రట్లు, ఇటు రిపబ్లికన్స్. డెమోక్రట్స్ లెఫ్ట్ వైపు కూర్చుంటారు కాబట్టి వాళ్ళని లెఫ్టిస్ట్ అని, అలాగే సంపన్న భూస్వామ్య వర్గాలకు అనుకూలంగా రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ రైటిస్టులని, ఆ రైటిస్టులందరూ రిపబ్లికన్ పార్టీలో ఉంటారని చెప్పేసి అనూచానంగా సంప్రదాయంగా వస్తున్న ఒక అబ్జర్వేషన్, పరిశీలన. అంతేగాని మూడో పార్టీ రాకూడదు, ఆ కాన్స్టిట్యూషన్లో లేదు అంటానికి ఏం లేదు. వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకీ ఎలాన్ మస్క్ ఈయన కోసం ఇంత ఖర్చు పెట్టి దగ్గర మనం ఆయన ఖర్చు పెట్టిన లెక్కలు చూస్తే కనుక, ఎలాన్ మస్క్ ఈయన గెలవటం కోసం ఖర్చు పెట్టిన లెక్కలు చూస్తే $250 మిలియన్ ఖర్చు పెట్టారు స్పేస్ ఎక్స్ అధినేత. అంటే దగ్గర మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో 2137 కోట్ల రూపాయలు. తర్వాత ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్కి అధిపతిగా నియమితులయ్యాడు. మే నెలలో ప్రభుత్వానికి దూరంగా జరిగాడు. డిఫరెన్సెస్ మొదలైనాయి. ట్రంప్తో ఎవరు ఎక్కువ కాలం సాహసం చేయలేని పరిస్థితి మనం ఇంతకుముందు కూడా చూసాం. ఇప్పుడు ఈయనకే సరే. ఇంతకేంటంటే ట్రంప్ గారు ఒక బిల్లు, చాలా అత్యద్భుతమైన బిల్లు అని చెప్తున్నారు. ఆ బిల్లు ఈయనకి నచ్చల. ట్యాక్స్ అండ్ స్పెండింగ్ ప్లాన్స్ని బహిరంగంగా విమర్శించడం ద్వారా మస్క్కి ట్రంప్తో విభేదాలు మొదలై నీకు నచ్చలేదు, అందుకని దూరం జరిగాడు. సరే, దూరం జరిగి విభేదాలు వచ్చినాయి, నేను పార్టీ పెడుతున్నాడు, మళ్ళీ లేదు క్షమాపణ అన్నాడు, మళ్ళీ పార్టీకి సంబంధించి పెట్టుకుంటే ఆయన ప్రకటన చేశాడు. ఇంకా కొత్త రాజకీయ పార్టీ రావాలా వద్దా అని యూజర్లను అడుగుతూ ఎక్స్లో పోస్ట్ చేస్తే ఆయనకి పోల్ని ప్రస్తావిస్తూ మళ్ళీ ఇంకో పోస్ట్ చేశారు మస్క్. అవకాశాలు రెట్టింపయ్యాయి, మీకు ఒక కొత్త రాజకీయ పార్టీ కావాలి, అది తప్పకుండా అది నెరవేరుతుంది అని. ఆయనకు అనుకూలంగా చాలా వరకు పర్సంటేజ్ ఉంది. బట్ పర్సంటేజ్ సోషల్ మీడియాలో కనపడింది కదా అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా ఆయన వచ్చి ఎన్నికల్లో నిలబడితే ఆయన గెలిచి అధ్యక్షుడు అవుతాడా చెప్పలేం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఒక 3 పార్టీలు నుంచున్నాయి, ఆయన బరిలో ఉన్నాయి. మస్క్ పార్టీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి బరిలో ఉంటుంది అనుకుందాం. రిపబ్లికన్స్కి ఒక 50 ఓట్స్ అవుట్ ఆఫ్ 100 ఒక ఉదాహరణకి, డెమోక్రట్స్కి 30, ఈయనకు ఒక 20, లేకపోతే ఈయనకు 30, రిపబ్లికన్స్కి డెమోక్రట్స్కి 20 వచ్చాయనుకోండి. దే బోత్ ది సెకండ్ అండ్ థర్డ్ పార్టీ ఓట్స్ అన్నీ నలిఫై అయిపోతాయి. అదే పరిగణలోకి తీసుకుంటుంది. సో అందువల్ల వీళ్ళకి చట్టసభల్లో వీళ్ళ ప్రాతినిధ్యాన్ని గుర్తించడానికి చట్టబద్ధంగా ఎలాంటి అవకాశం ఉండదు. సో ప్రెసిడెంట్ ఎవరు ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటారో వాళ్ళే, మిగిలిన నల్లిఫై అయిపోయే ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఈయన ఏ మేరకు ప్రభావం చూపించగలరు? ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసి దాన్ని ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎలాన్ మస్క్ ఆయన బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉపయోగపడుతుందేమో కానీ, ఒక బిజినెస్ టైకూన్గా. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి చాలామంది, ఈవెన్ ట్రంప్కి సన్నిహితంగా మెలిగిన వాళ్ళు కూడా అంటూ వస్తున్నమాట. ఇక ఒకసారి మనం అమెరికన్స్ చరిత్రలోకి వెళ్తే వేరే పార్టీలు లేకుండా ఉన్నాయా అంటే ఉన్నాయి, ఎందుకు లేవు. బట్ ఎంత ప్రభావశీలత చూపించాయనేదే ఇక్కడ ప్రధానంగా. మనం కనుక చూస్తే సమ్ ఆఫ్ ద లార్జర్ పార్టీస్ ఇంక్లూడ్ ఎవరెవరైతే ఉన్నారంటే కాన్స్టిట్యూషన్ పార్టీ, గ్రీన్ పార్టీ, అలయన్స్ అండ్ లిబరేషన్ పార్టీ. వీటిలో లిబరేషన్ పార్టీ 1980s నుంచి ఈ రోజు వరకు కూడా మూడో పెద్ద రాజకీయ పార్టీగా ఉంది. A small number of members of the US Congress, a larger number of political candidates and a good many votes, 35 to 40% అనమాట, have no party affiliation. ఇప్పటివరకు అబ్జర్వేషన్ అంటే ఉన్నారు, ఒక పరిమిత సంఖ్యలో కొందరు సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అఫిలియేషన్ లేదు. ఎంత ఉంటారు వాళ్ళు? 35 to 40% ఓటర్స్ ఉన్నారు వాళ్ళకి. 35 to 40% ఓటర్స్ ఉన్నారు. బట్ స్టిల్ దే హ్యావ్ నో అఫిలియేషన్ టు ఎనీ ఆఫ్ ది పార్టీస్ ఎగ్జిస్టింగ్. డెమోక్రాట్స్ అయి ఉండాలి, రిపబ్లికన్, వాళ్ళకి సంబంధం లేకుండా ఉన్నారు. సంబంధం లేకుండా 4 పార్టీలోనే 4 పార్టీల్లో లిబరేషన్ పార్టీని కొంచెం థర్డ్ లార్జెస్ట్ పార్టీ అని కన్సిడర్ చేస్తారు. 1980 నుంచి మనం చూస్తూ వస్తున్న చరిత్ర. సరే, ఇక్కడ ఏంటంటే ది నీడ్ టు విన్ పాపులర్ సపోర్ట్ ఇన్ రిపబ్లిక్ లెడ్ టు ది అమెరికన్ ఇన్వెన్షన్ ఆఫ్ ఓటర్ బేస్డ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ 1790s. 1790లో అండి ఇది. అమెరికా రిపబ్లిక్లో, అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మెజారిటీ ఓట్లు అంటే పాపులర్ సపోర్ట్ వచ్చిన వాళ్ళే అధ్యక్షులుగా ఎన్నికవుతూ వస్తున్న సంగతి మనం చూస్తున్నాం. 1790లో మొదలైన ఈ ప్రక్రియ అది కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు న్యూ క్యాంపెయిన్ టెక్నాలజీస్, ఎప్పటికప్పుడు కొత్త ప్రచార సాంకేతిక మాధ్యమాలని వాళ్ళు సృష్టించుకుంటూ వచ్చారు. అందులో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అయితే అది చూపించిన ప్రభావం చాలా ఇమ్మెన్స్ ప్రభావం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే
వాళ్ళందరూ చెప్తున్నది పొలిటికల్ సైంటిస్టులు కానీ చరిత్రకారులు కానీ వాళ్ళు చెప్తున్నది లేకపోతే వాళ్ళు విభేదిస్తూ వస్తున్న అంశాలు ఏంటంటే అమెరికాలో రెండు పార్టీ సిస్టమ్ అనేది అది దాని మీద పరస్పర భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉండి తీరాలనే వాళ్ళు ఉన్నారు చరిత్రకారులు. లేదు అక్కర్లేదు కొంచెం ప్రజాస్వామికంగా ఆలోచించే వాళ్ళు, బహుళ పార్టీ వ్యవస్థ ఉండాలని వాళ్ళు ఉన్నారు. బహుళ పార్టీ వ్యవస్థ ఎగ్జిస్టెన్స్లోకి వస్తే ఎలాన్ మస్క్కి ఎక్కడ నుంచి అవుట్ ఆఫ్ 53 స్టేట్స్ ఎక్కడి నుంచి ఆయనకు ఎక్కువ సపోర్ట్ వస్తుందని ఇది అంతర్గతంగా ఆయన చేయించుకున్న సర్వే కూడా. ఆయన ఏదో మొత్తం హోంవర్క్ చేయించుకున్న తర్వాత రంగంలో దిగాడు. నా ఇంపాక్ట్ ఉంటుంది రాబోయే రోజుల్లో. ట్రంప్ ఎలాగో ఈ తిక్క వ్యవహారాలు చేస్తాడు కాబట్టి డెమోక్రట్లను నమ్మలేరు కాబట్టి ఎలాన్ మస్క్ని నమ్ముతారని. అసలు ట్రంప్ పాక్షికంగా ఆయన రాజకీయ నాయకుడు, ఈయన సంపూర్ణంగా బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్. సో ఒకసారి ఏంటి 2 సార్లు ట్రంప్ చేతిలో చావు దెబ్బలు తిన్న ఈ యుఎస్ ప్రజానీకం, అమెరికా ప్రజానీకం అంతకుమించి పెనం మించి లేచి పొయ్యిలోకి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉండదు కదా. ట్రంప్ ధీమా కూడా అదే. అతనితో పోలిస్తే నేను పెనం, ఎలాన్ మస్క్ పొయ్యి అంటున్నాడు ఆయన. సో అతను సక్సెస్ కాడనేది. అంతేకాదు ట్రంప్ దగ్గర మాజీ సలహాదారులు కూడా, ట్రంప్తో విభేదించిన వాళ్ళు కూడా ఎలాన్ మస్క్ సక్సెస్ కాలేడు అనే మాట చెప్తున్నారు. అవుతాడా లేదా అనే విషయం పక్కన పెడితే అతిపెద్ద మూడో పార్టీగా అవతరిస్తాడా లేదా అనే దాని మీద అయితే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. బట్ మూడో అతిపెద్ద పార్టీగా అవతరించిన పెద్దగా ప్రయోజనం లేదు కదా, అన్లెస్ ఆయనేవో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని నడిపిన తర్వాత ఆయనకి మనసులో కొన్ని ఆలోచనలు మొదలైనాయి. డోజ్ని నడిపించిన తర్వాత నో దిస్ ఈస్ నాట్ ద వే ది కంట్రీ నీడ్స్ టు బి రన్ ఆర్ ఆర్గనైజ్డ్. దీనికి ఒక సరికొత్త ఆలోచన విధానంతో మనం దేశాన్ని ఉరికులెత్తించాలి, పరిగెత్తించాలని చెప్పేసి ఎలాన్ మస్క్ ఆయన తనలో చెదురుమదురుగా ఉన్న భావనలన్నీ సమీకృతం చేసుకుని, ఇంటిగ్రేట్ చేసుకుని ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడానికి మొదలెట్టారు. అయితే మనం ఒకసారి కనుక చూస్తే వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారు, అమెరికన్ పొలిటికల్ హిస్టరీని రాసిన వాళ్ళందరూ ఏం రాసుకుంటూ వచ్చారని చూస్తే 21st సెంచరీ మొదల్లో అయితే డెమోక్రటిక్ పార్టీ లెఫ్ట్ వింగ్ పార్టీగా రూపాంతరం చెందింది. ఎందుకు? అప్పటిదాకా ఏంటంటే ద్వైతీభావన ఉంది దాంట్లో కూడా. కంప్లీట్గా లెఫ్ట్ ఓరియంటేషన్ తీసుకుందామా, లేదా స్థిరంగా కొంత సోషలిస్టిక్ డెమోక్రటిక్ అప్రోచ్లో వెళ్దామా అనే పద్ధతిలో వాళ్ళు ఆలోచన చేసుకుంటూ వచ్చారు. సరే, తర్వాత కనుక చూస్తే రైట్ వింగ్ ఎట్ ది సేమ్ టైం రిపబ్లికన్ పార్టీ అది కంప్లీట్గా రైట్ వింగ్ వ్యవహారం చేసుకుంటూ వచ్చింది. సో ఇది మొత్తంగా చూస్తే ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్ చేసుకునేవాళ్ళు, సంపన్న భూస్వామ్య వర్గాల వాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితిని రిపబ్లికన్ పార్టీలు అంటే ఒక క్లియర్ కట్ డివిజన్ వచ్చేసింది. ఎలాగా? లెఫ్ట్ వింగ్ ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళందరూ డెమోక్రట్లు గాను, రైట్ వింగ్ ఆలోచన ఉన్నవాళ్ళు భూస్వామ్య సంపన్న వర్గాలు, బిజినెస్ ఓరియంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ రిపబ్లికన్ పార్టీ కానీ. మరి మూడో పార్టీకి ఎక్కడ అవకాశం ఉంటుంది? ఎందుకంటే లెఫ్ట్ వింగ్ ఆల్రెడీ ప్రజాస్వామిక ఆకాంక్షలని ప్రతిబింబించే విధంగా వ్యవహరిస్తూ వస్తుంది. విదేశాల నుంచి వచ్చిన వలసదారుల విషయంలో ఉదారంగా ఉంటుంది కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆలోచన చేసుకుంటూ వచ్చిన అంశం, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకుంటూ వచ్చిన అంశం ఏంటంటే బయట దేశాల నుంచి మనం డెమోక్రట్లను సపోర్ట్ చేద్దాం. బట్ ఒక్కసారిగా ఈయన ఒక డిఫరెంట్ ఓరియంటేషన్ తీసుకొచ్చేశారు. ట్రంప్ జాతీయవాదం తీసుకొచ్చారు. మరి ఎలాన్ మస్క్ దగ్గర ఏ వాదం ఉంది? ఆయన లెఫ్టిస్టు కాదు, థరో క్యాపిటలిస్ట్. పోనీ ఈయనలాగా సమ్మిశ్రిత ఆలోచన విధానం ఉన్నవాడు కాదు ట్రంప్ మాదిరి. ఎలాంటి ఆలోచన విధానం ఉంది మరి ఆయనకి, ఎలాన్ మస్క్కి? ఇప్పుడు ట్రంప్ అనుకోండి, బిజినెస్ ఓరియంటేషన్ ఉంటుంది. అవసరమైతే పాకిస్తాన్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో వ్యాపారం చేయగలడు, చైనా వాళ్ళతో వ్యాపారం చేయగలడు, వాళ్ళతో యుద్ధాలు చేయగలడు, అంటే ట్రేడ్ యుద్ధాలు చేయగలడు. మరి ఈయన బేసిక్గా మొత్తం వ్యాపారం మీదే జీవనం కదా. మరి వ్యాపారాన్ని పూర్తిగా రాజకీయంగా రూపాంతరం చెందించే విధంగా ఆయన శ్రమ కోరుస్తాడా? ఎందుకంటే ఎలాన్ మస్క్ ఆలోచన విధానం ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. నేను ఇంత పెట్టుబడి పెట్టాను, 2137 కోట్ల రూపాయలు పెట్టాడండి ఆయన మీద, $250 మిలియన్. ఆయనకి రాలేదు. మన రాజకీయ నాయకులు, సగటు రాజకీయ నాయకులు భారతదేశంలో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఆలోచిస్తారో ఈయన కూడా అంత డిఫరెంట్గా ఏం ఆలోచించలా. ఇప్పుడు ఒక ఆయన ఏమో రిపబ్లికన్ పార్టీ ఏమో ఏనుగు గుర్తు, అవతల డెమోక్రట్ ఏమో గాడిద గుర్తు వేసుకుని వచ్చారు. ఈయన ఏ గుర్తు వేసుకొని వస్తాడు? ఏ గుర్తు వేసుకొని వచ్చినా దాని మీద కూడా వ్యాపారం చేయడానికి ఎలాన్ మస్క్ ముందుంటాడు. కాబట్టి ఒక వ్యాపారస్తుని కంప్లీట్గా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టుకోవడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల ప్రజలు సిద్ధంగా ఉన్నారా?
ఎలాగూ ఈ టర్మ్ ఈయన రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఆయన రెండోసారి చేస్తున్నాడు ట్రంప్. 2 దఫాలు అయిన తర్వాత మరి ఆయన ద్వారా వచ్చిన రకరకాల నియంత్రణలన్నిటి నుంచి అమెరికా తిరిగి లిబరేట్ అవుతుంది, స్వేచ్ఛ పొందుతుంది. కాబట్టి ఏదో గుడ్డిలో మెల్ల డెమోక్రట్లను ఎన్నుకుందామనే ఆలోచన ధోరణిలో ప్రజలు ఉన్నట్టుగా సమాచారం. బట్ అలాంటి వాళ్ళందరినీ తన వైపు ఎలాన్ మస్క్ మళ్లించుకోగలడు? ఎలాన్ మస్క్ ఎలా మళ్లించుకోగలడు వాళ్ళందరినీ కూడా తన ఓటర్లుగా? ఇది మేజర్ పాయింట్. సోషల్ మీడియాలో వేస్తారు 95% ఏంటి, 100% కూడా వేస్తారు. మనం ఆపరేట్ చేయొచ్చు సోషల్ మీడియాని. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ, వాస్తవ ప్రపంచంలోకి వచ్చేప్పటికీ ఆయన చూపించే ప్రభావం ఏమాత్రం ఉంటుంది? ఇది దిస్ ఇస్ ఏ బిగ్ క్వశ్చన్. అలాగే ఇంకా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాల్లో గనక చూస్తే ఒకసారి 1828 దగ్గరికి వెళ్ళాలి. 1828లో ఫెడరలిస్టులు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక వ్యవస్థ నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసారు. ఆయన ఆండ్రూ జాక్సన్స్ ప్రెసిడెన్సీలో దే హ్యావ్ స్ప్లిట్ ద డెమోక్రటిక్ రిపబ్లికన్ పార్టీ అని వచ్చారు. అక్కడి నుంచి వర్షంబడి పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చి కన్సాలిడేషన్ మొదలైంది. ఏమని? డెమోక్రట్లు అంటే ఖచ్చితంగా లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఉండాలి, బయట దేశాల నుంచి వచ్చే వలసదారుల పట్ల ఉదారవాదంతో ఉండాలి, వాళ్ళు చేసే అరాచకాలన్నిటి కూడా సహిస్తూ ఓటు బ్యాంకులను తయారు చేసుకోవాలి. డెమోక్రట్లు అచ్చంగా చేసింది అదే, మొన్న కూడా చేసింది అదే. వాళ్ళకి ఈరోజు ఉగ్రవాద ఛాయలు అమెరికాలో అలా చాలా బలంగా పడ్డాయి అంటే అండ్ యాంటీసెమిటిజం డెవలప్ అయింది అంటే డెమోక్రట్ల వల్లే. అది స్పష్ట చరిత్ర చెప్తోంది. ఇది ఎవడు ఇంటర్ప్రిటేషన్ చేయక్కర్లా. మనం చూసాం హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక తెలుగు రూట్స్ ఉన్న ఒక విద్యార్థిని గ్రాడ్యుయేషన్ సెరమనీలో గాజా స్ట్రిప్లో జరుగుతున్న అరాచకాల మీద మాట్లాడింది. విత్ విచ్ అంటే అసలు అది ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీకి సంబంధం లేని వ్యవహారం అది. అక్కడ వచ్చి అక్కడ తాను ఒక యూనివర్సిటీ స్థాపించాలనుకుంటున్నాను, గాజా ప్రజల్ని గుండెలకు హత్తుకొని వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలనుకుంటున్నాను, గాజాలో అమానుష హత్యాకాండ జరిగిపోతూ ఉంది అని. హార్వర్డ్ యూనివర్సిటీ ఆపదలుచుకుంటే ఆపుండొచ్చు, కానీ ఒకటే ఒక మాట అన్నారు ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆ రోజు: వీ రెస్పెక్ట్ హర్ అబ్జర్వేషన్స్ బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, దిస్ ఈజ్ ఎ గ్రాడ్యుయేషన్ సెరమనీ. సో ఇలాంటి పెచ్చుమీరిన ధోరణులు వాళ్ళు అంటే దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే సందర్భాలు అక్కడ పెచ్చుమీరిపోవడానికి గల కారణం ఏంటి? డెమోక్రట్లు వాళ్ళు ఇచ్చిన ఉదారవాద వెసులుబాటుని విచ్చలవిడిగా తీసుకున్న టెర్రరిస్టులు ఆ దేశంలో చొరబడిపోయారు. దాన్ని సాగ్గా చూపించి ట్రంప్ మొత్తానికి ప్రజల మైండ్ సెట్ తోటి ఆడుకొని అమెరికా ఫస్ట్ గ్రేట్ ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని మగ అనే స్కీమ్ తోటి ఆయన వచ్చాడు. మరి ఈయన దగ్గర ఏం స్కీమ్ ఉంది ఇప్పుడు ఎలాన్ మస్క్ దగ్గర? ఆల్రెడీ ఆయన గ్రేట్ చేద్దాం అనుకుంటున్నా, ఈయన గ్రేటెస్ట్ చేస్తాడా? చెప్పాలి కదా. నీ కార్లు అమ్ముకోవడానికి నువ్వు రాజకీయ పార్టీ పెట్టావా? నీ ఎలక్ట్రిక్ కార్లు అమ్ముకోవడానికి నువ్వు రాజకీయ పార్టీ పెట్టావా అని జనం అడిగితే రేపు పొద్దున ఆయనేం సమాధానం చెప్తాడు? పొద్దున్న లేస్తే ఆయనకి చైనాతో బిజినెస్లు ఉంటాయి. అండ్ ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయన మరి బిజినెస్ ఒప్పందాలు ఉన్నాయి ఆయనకి. ఆయన హీఈస్ ఇంటూ మల్టిపుల్ డిసిప్లిన్స్. వ్యాపార సామ్రాజ్యంలో ఆయన తిరుగులేనివాడు ఎలాన్ మస్క్ అంటే. బట్ అక్కడ నువ్వు చేయాల్సిన వ్యాపారం కాదు, రాజ్యం ఎలా చేస్తావు ఎలాన్ మస్క్ అని చెప్పి రేపు పొద్దున జనం నిలదీస్తారు. ఎవరు నిలదీయకపోతే అత్యంత బలహీనంగా ఉన్న డెమోక్రట్లు కూడా నిలదీయచ్చు. ఇప్పుడు జో బైడెన్ లాంటి వాళ్ళు లాకులు ఎత్తడం వల్ల, ఉదారవాద విధానాలతోటి ముందుకెళ్ళటం వల్ల టెర్రరిస్టులు సమూహాలు దేశంలో చొరబడ్డాయి. ఎక్కడ పడితే అక్కడ అరాచకం తాండవించింది. అంత మాత్రాన ఏదో ట్రంప్ మొత్తం అరాచకానంతా పారదోలుతాడు, అందువల్ల ఈయనకే అవకాశం ఇవ్వాలనే భావంతో ఆయన ఎన్నుకోవాలా. అది తట్టుకోలేక ఈయనకు అవకాశం ఇచ్చారు రిపబ్లికన్ పార్టీకి. బట్ ట్రంప్ సెకండ్ టర్మ్ ఇది. సో ఎలాన్ మస్క్ ఏంటంటే ఒక వ్యాక్యూమ్ ఉంది అమెరికన్ పాలిటిక్స్లో. థర్డ్ లార్జెస్ట్ పార్టీ అంటూ ఏది లేదు, నేను క్రియేట్ చేయబోతున్నాను. నువ్వు క్రియేట్ చేయబోయే థర్డ్ లార్జెస్ట్ పార్టీ అమెరికా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది కానీ ఎలాన్ మస్క్ గారు. కానీ మీ సంపూర్ణ వ్యాపార దృక్పథంతో మీరు ముందుకెళ్తూ వెళ్తూ రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటే మాత్రం ప్రజలు ఆమోదించరు అని. సో చూసామంటే డెమోక్రట్స్, రిపబ్లికన్స్, ఇప్పుడు ఈయన కొత్త పార్టీ, దీన్ని ఏ మేరకు ఆమోదిస్తారు? అండ్ బహుళ పార్టీ వ్యవస్థ ఉండకూడదని అయితే అమెరికా రాజ్యాంగంలో లేదు. కానీ బహుళ పార్టీ వ్యవస్థ వచ్చినప్పుడు నువ్వు ఏ మేరకు ప్రజల కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయగలవు అనే ప్రశ్న ఉత్పన్నమైతే ఎలాన్ మస్క్ రేటింగ్ ఎక్కడుంది? దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ నీడ్ టు బి డిస్కస్డ్. ఖచ్చితంగా ఎలాన్ మస్క్ నిన్నటి వరకు ట్రంప్ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది ట్రంప్ గురించి, ఆయన నోబెల్ బహుమతి గురించి. ఆయనకు అదేదో ఇచ్చేస్తే ఈ అరాచకం తగ్గుతుందనే భావంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఉన్నాయి.
లేకపోతే ఏవో 2 దేశాలు కొట్టుకుంటే మీరిద్దరూ కాల్పుల విరమణ ప్రకటిస్తున్నారని ఈయనే ఏకపక్ష ప్రకటన చేసి వాళ్ళిద్దరి చేత కాల్పుల విరమణ ప్రకటన మీద సంతకాలు చేయించి ఒక కండువా భుజాన్ని వేసుకొని పెదరాయుడిలాగా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. ఈ అరాచకానికి చెక్ పెట్టాలి. బట్ చెక్ పెట్టాలంటే 4 ఏళ్ళు ఆగాల్సిందే. మొన్న జనవరి 20 కదా ఆయన వచ్చింది. 4 ఏళ్ళు ఆగాల్సిందే. మరి ఎలాన్ మస్క్ ఈ ఊపు, ఈ జోషు, ఈ జోరు 4 ఏళ్ళ దాకా కొనసాగిస్తాడా? లేకపోతే మళ్ళీ వ్యాపారంలో నాకేం వద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి క్షమాపణలు చెప్పాడు, రెండోసారి కూడా క్షమాపణలు చెప్పేసి దండం పెట్టేసి తూర్పు తిరిగి దండం పెడతాడా? చూద్దాం ఏం జరుగుతుందో.